హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నామజ్లీ. సో ఫాల్ వచ్చేసింది. ఇప్పుడు పీక్ కలర్స్ ఉన్నాయన్నమాట మిషిగన్లో. సో ఫాల్ అనేది ఏంటంటే వింటర్ మనకి నవంబర్లో స్టార్ట్ అవుతుంది మిషిగన్లో. మిడ్ నవంబర్ కల్లా స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో ఏమవుతుంది అంటే చెట్లన్నీ ఆకులన్నీ రాల్చేస్తాయి అనమాట. ఎందుకంటే వింటర్లో వాటికి సన్లైట్ ఉండదు. సో అవి సర్వైవ్ అవ్వాలంటే దానికి ఆకులన్నీ రాల్చేస్తే తప్ప సర్వైవ్ అవ్వలేవు అనమాట. ఇది ఎప్పటి నుంచో ఎవాల్వ్ అయ్యాయి అనమాట అవి అలాగే. సో ఇప్పుడు కరెక్ట్గా అక్టోబర్లో ఈ ఆకులు రాల్చేటప్పటికి ఏమవుతుందంటే మామూలుగా మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా లీవ్స్, అవన్నీ ఏమవుతాయంటే స్లోగా కలర్ మారుతాయి అన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా డ్రై అయిపోయి వాటికి యాక్చువల్గా ట్రీ అనేది మొత్తం సప్లై కట్ చేస్తుంది స్లోగా. ఆ కట్ చేయడానికి వల్ల ఏమవుతుందంటే కలర్స్ అన్నీ ఇంకా ఫేడ్ అయిపోతాయి అన్నమాట. ఈ ఫేడ్ అయ్యే టైంలో ఈ చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక రకమైన కలర్స్ ఉంటాయి. కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నమాట. సో ఇలాగా గ్రూప్ ఆఫ్ కలర్స్ అన్నీ మిక్స్ అయ్యి మనకి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అది చూడాలంటే పీక్ కలర్స్ అయిన టైంలో మాత్రమే చూడగలం అనమాట. సో ఈ పీక్ కలర్స్ అనేవి అక్టోబర్ మిడ్ వరకు అవుతాయి, నవంబర్ ఎండింగ్ వరకు, అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అవుతాయి అనమాట. తర్వాత ఇంక మొత్తం కంప్లీట్గా ఆకులు అనేవి ఫాల్ అయిపోతాయి. దాన్ని మనం ఇక్కడ ఫాల్ అంటారు అనమాట యూఎస్లో. సో ఇలాంటి ఫాల్స్ చూడాలంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఈ ఫాల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అనమాట. సో మేము ఇప్పుడు స్కై బ్రిడ్జ్ అని ఒక ప్లేస్ ఉంది. ఇది కొంచెం హై ప్లేస్లో ఒక బ్రిడ్జ్లో కడతారనమాట. సో దాని నుంచి మనం వెళ్ళి ఆ కలర్స్ అన్నీ చూడొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మా పక్కన ఉన్న అన్ని చెట్లు కూడా కలర్స్ మారిపోయాయి. అవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఈ కేబుల్ రైడ్ తీసుకుని మనం పైకి వెళ్ళొచ్చు. కావాలంటే కొంతమంది నడుచుకుని కూడా వెళ్తారనమాట, అది మీ ఇష్టం. మేము తీసుకున్నాం. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు అంత చలిగా లేదు, లైట్ కోల్డ్ బ్రీజ్ ఉందన్నమాట. సో మనం ఈ స్వెటర్స్ ఏమీ లేకుండా కూడా మనం ఉండగలం. మరీ అంత చలిగా లేదు. కానీ అదే నవంబర్లో అయితే మనం ఇక్కడికి రాలేమన్నమాట స్వెటర్స్ ఏమి లేకుండా. ఈ బ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ 120 feet హైట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఫుల్ వ్యూ చూడొచ్చు. దీనికి ఒక $50 టికెట్ ఉందన్నమాట. సో కొంచెం ప్రైసీ టికెట్, కానీ చాలామంది టూరిస్టులు వస్తుంటారు. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం ఊగుతుంది అనమాట. మీరు ఫస్ట్ లోపలికి రాగానే కొంచెం భయపడతాం, ఎందుకంటే కొంచెం విండ్కి అటు ఇటు మూవ్ అవుతుంది. కానీ చాలా బాగుంది అసలు ప్లేస్ అయితే. చూసారా ఆ కలర్స్ మొత్తం మిషిగన్ మొత్తం ఇదే కలర్స్ ఉంటాయి అనమాట. సో మిషిగన్లో 3 layers ఉంటాయి. అప్పర్ పెనిన్సులా నుంచి లోయర్ పెనిన్సులా, మధ్యలో మిడ్ పెనిన్సులా ఉంటుంది. సో ఈ అప్పర్ పెనిన్సులాలో ఫస్ట్ కలర్స్ మారుతాయి అనమాట. అవి సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మారడం మొదలెడతాయి. కానీ కింద లోయర్ పెనిన్సులా వచ్చేటప్పటికి అక్టోబర్ 2nd weekకి మంచి కలర్లో మారుతాయి అనమాట. సో అక్టోబర్ 20 ఆ టైంకి. మేము ఇప్పుడు అక్టోబర్ 20th ఆ డేలో వచ్చాం అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఈ కలర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇంకా వింటర్ అనేది దగ్గరలో ఉంది. ఈ టైంలో అందరూ సైట్ సీయింగ్కి ఎక్కువ వెళ్తారనమాట. సో మొత్తం మనం అప్పర్ పెనిన్సులా వెళ్తే మంచి వ్యూస్ ఉంటాయి. అలా నడుచుకుంటూ మనం కిందంతా గ్రీన్గా ఉంటుంది, పైన మంచి కలర్ఫుల్ ట్రీస్ ఉంటాయి, ఆకులు కొంచెం రాలుతూ ఉంటాయి, లైట్ బ్రీజ్ ఉంటుంది, చలి ఉండదు, అలా అని వేడి ఉండదు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం కూడా చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం అనమాట. సో చాలామంది ఈ టైంలో ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటారు. అందుకే కొంచెం ఇవంతా ఇంకా ఎండ్ ఆఫ్ టూరిజం అనమాట ఆల్మోస్ట్ ఈ ఇయర్కి మిషిగన్లో. వింటర్ టూరిజం కూడా ఉంటుంది, కానీ అది అందరికీ కాదు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్కి మాత్రమే వెళ్ళొచ్చు. సో యూఎస్లో ఫాల్ చూసారు కదా, చాలా అందంగా ఉంటుంది. మిషిగన్లో ఎస్పెషల్లీ ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ ఫాల్ అనమాట. సో ఇంకా ఫాల్ అయిపోయింది.
ఇంకా వింటర్కి రెడీ అయిపోదాం. వింటర్లో మంచి వీడియోస్ వస్తాయి, మొత్తం కంప్లీట్గా స్నోతో కవర్ అయిపోతుంది. ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.